అందరికీ నమస్కారము. ఈరోజు మీతో మాట్లాడబోయే అంశము కిల్ ద రావణ ఇన్సైడ్. లోపలున్న రావణుణ్ణి చంపండి అంటున్నాను. ప్రతి సంవత్సరం మనము దసరాకు ముందర రావణుణ్ణి కాలుస్తూ ఉంటాము, చంపుతూ ఉంటాము, ఇది మంట పెడుతూ ఉంటాము. ఆయన ఎప్పుడో చనిపోయాడు, కొన్ని సంవత్సరాల క్రితము, కొన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయాడు. మనం ఎవ్రీ ఇయర్ చంపుతూనే ఉన్నాము, ఇంకా సంతోషపడిపోతాము. లోపలున్న రావణుడి సంగతి ఏంటి? ఇక్కడ కూడా ఒక రావణుడు ఉన్నాడు, ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు ఏదో ఒక రూపంలో. దీన్ని కూడా చంపాలి కదా మనం. సో దీన్ని కూడా చంపనీకి ట్రై చేయండి, అప్పుడు మీరు పరిపూర్ణ మానవులు అవుతారు. 100% ఎవరు పర్ఫెక్ట్ కాదు, కొంతలో కొంత అయినా మనంతలో మనం మెరుగుపడుతూ ఉండడమే మానవ జీవితం. సో కాబట్టి రావణుడు లోపల మంచిగా సింహాసనం వేసుకొని చక్కగా కూర్చున్నాడు. రెంట్కి మీరు చక్కగా రెంట్ కూడా పెంచకుండా అతన్ని కూర్చోబెట్టుకుని సకల మర్యాదలు చేస్తూ పూజిస్తూ ఉన్నారు. రెంట్ బాగా పెంచండి. జస్ట్ కిక్ దిస్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ దిస్ రావణ. వదిలేయండి, ఒక్క తన్నుదన్ని వదిలేయండి, బయటికి వెళ్ళగొట్టేసేయండి. రెంట్ పెంచండి, బయటికి వెళ్ళగొట్టేయండి. ఇక్కడ ప్లేస్ లేదు, మనం ఇక్కడ కూర్చోబెట్టడానికి మనం రెడీగా లేము. సో దీన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు చిన్నగా మీకు ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్తాను. రావణుడికి ఎన్ని తలకాయలు ఉంటాయి? 10 తలకాయలు. ఈ 10 తలకాయలు 10 బ్యాడ్ క్వాలిటీస్, చెడు గుణాలుగా మనం చెప్పవచ్చు. 10 ఏంటి ముఖ్యమైన తీసుకుంటున్నాను నేను ఇక్కడ. 1 ఇగో, స్ట్రెస్, యాంగర్, హేట్రిడ్, యాంగ్జైటీ, సెల్ఫిష్నెస్, ఫ్రస్ట్రేషన్, సారో, క్రుయాలిటీ అండ్ ఫియర్. అన్ని చిన్న చిన్న పదాలే, మనకు తెలుగులో ఇంకా స్పెషల్లీ చెప్పక్కర్లేదు, ఇంగ్లీష్ కూడా బాగా ఫాలో అవుతున్నా నాకు తెలుసు. సో ఈ చిన్న చిన్న ఈ క్వాలిటీస్ చిన్నవే కానీ, సో ఇవన్నీ మనకి అవరోధాలే, ఇవన్నీ మనకి హాని చేసేవే. మన పర్సనల్ లైఫే కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, ఎక్కడో ఒక చోట మనకు హాని చేస్తూనే ఉన్నాయి. వీటిని మనం కంట్రోల్లో పెట్టాలి. ఎట్లా కంట్రోల్లో పెట్టాలి అంటే, ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ 10 క్వాలిటీస్ని 1 by 1 రాసుకోండి. పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి, లేదా స్క్రిబ్లింగ్ ప్యాడ్లో రాసుకోండి, లేదా డైరీలో రాసుకోండి. రాసుకున్నాక వీటిలో ఏది మీకు ఎక్కువగా బాధ పెడుతుంది, ఏది మీకు బాగా అన్వయిస్తుంది, ఏ క్వాలిటీ మీలో ఎక్కువగా ఉంది, దాన్ని ఐడెంటిఫై చేసి టిక్ మార్క్ పెట్టుకొని మళ్ళీ దాన్ని ఒక చోట రాసుకోండి. ఇది నాకు హానికారకము, ఇది నన్ను బాగా సత్తాయిస్తుంది, దీనివల్ల నేను చాలా కష్టాల పాలవుతున్నాను అని రాసుకోండి. ఈ 10 కాదు, ఇంకా మీకు ఏమైనా ఉంటే అది కూడా రాసుకోండి. మేడం 10 చెప్పారు, నాకు ఇంకో క్వాలిటీ ఉంది 11ది ఉండడు, అది కూడా రాసుకోండి. దీంట్లో ముఖ్యమైన వాటిని ఐడెంటిఫై చేసి ఒక చోట రాయండి. ఒక చోట రాసినాక ఏం చేస్తామంటే, అన్నీ ఒకేసారి మనము వెళ్ళగొట్టగలమా? వెళ్ళగొట్టలేము. అన్నీ ఒకటేసారి వద్దు, ఒక్కటి 1 by 1 స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఒక్కొక్కటి తీసుకోండి, ఒక క్వాలిటీ తీసుకోండి. కోపం ఎక్కువ వస్తుంది నాకు, నోటి దురద ఎక్కువగా ఉంది, ఈ 2 తీసుకుంటా, లేదా ఒక్కటి తీసుకొని దీన్ని నేను ఓవర్కమ్ చేయాలి, దీని నుంచి నేను బయటపడాలి, దానికి కూడా ప్లాన్ మీరే వేసుకోండి. ఇది మీకు ఏ విధంగా హానికారకము అనే దాని గురించి మీలో ఒక సెల్ఫ్ రియలైజేషన్ రావాలి. ఎట్లా హానికారకం, ఎట్లా ఎన్ని పరిస్థితులలో ఎక్కడెక్కడ నన్ను సతాయిస్తుంది అనేసి మీ అంతలు మీరు ఒక్కసారి అనుకోండి. తర్వాత గో ఫర్ సెల్ఫ్ టాక్, మీ అంతలు మీరుగా మాట్లాడుకోండి, క్వశ్చన్ వేసుకోండి, దానికి ఆన్సర్ కూడా మీరే ఇచ్చుకోండి. ఇవన్నీ ఒక డైరీలో రాసుకోండి. డైరీ కానీ స్క్రిబ్లింగ్ ప్యాడ్ స్పెషల్లీ మీ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్, మీ మైండ్ సెట్ కోసమే పెట్టుకోండి. ఆ పుస్తకం రాసుకోండి, దాంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీ నుంచి. అప్పుడు మీలో ఆ రియలైజేషన్ వచ్చి తప్పకుండా దాన్ని అణచివేయాలి, దాన్ని త్రొక్కివేయాలి, దాన్ని ఎల్లగొట్టాలి అనేసి ఆ కసి మీలో వస్తుంది. అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే, దాన్ని స్లోగా మీరు అబ్జర్వ్ చేయండి. ఒక వారం రోజులు తీసుకోండి. ఒక చిన్న కోపాన్ని కానీ, లేకపోతే నోటి దురుస్తనాన్ని కానివ్వండి, లేకపోతే ఫ్రస్ట్రేషన్ కానివ్వండి, ఏదైనా ఒక చిన్న క్వాలిటీని తీసుకుని వారం రోజులు 10 రోజులు అబ్జర్వ్ చేయండి. వారం 10 రోజులు మీరు కంట్రోల్లో ఉన్నారు, ఎటువంటి ప్రాబ్లం రాలేదు, మీరు హ్యాండిల్ చేస్తున్నారు అనుకుంటే కనుక ఇమ్మీడియట్గా మీరు ఒక చిన్న అవార్డ్ కానీ రివార్డ్ కానీ ఇచ్చుకోండి. ఇలా అనుకోండి, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అనేసి చిన్న పార్టీ చేసుకోండి. మీ ఫ్రెండ్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చిన్న పార్టీ, పెద్దది అక్కర్లేదు, చాక్లెట్ ఇవ్వండి. సంతోషంగా మీరు సంతోషపడతారు, అవతల వాళ్ళు సంతోషపడతారు. లేదా ఒక ఐస్ క్రీమ్ పార్టీ కానివ్వండి, లేదా ఒక చాట్ పార్టీ కానివ్వండి, లేదా జ్యూస్ పార్టీ, ఏదో ఒక చిన్న మీ ఇష్టం, చిన్న పార్టీ చేసుకోండి.
అది మీకు ఒక మోటివేషన్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఈ వారం 10 రోజుల్లో మీరు కంట్రోల్ చేసుకోలేకపోయారనుకోండి, నెగిటివ్ చేసుకోలేకపోతే ఏం చేద్దాము? దీని గురించి మీరే ఒక చిన్న ఫైన్ పెట్టుకోండి. ఎప్పుడు నేను కోపాన్ని కంట్రోల్ చేసుకోలేనో అప్పుడు నేను ఇంత ఫైన్ అమౌంట్ నేను ఇక్కడ కడతాను. ఒక డబ్బా పెట్టుకోండి, ఆ డబ్బాలో వేయండి. 100 రూపాయలు, 10 రూపాయలు మీ ఇష్టం, అందులో వేయండి. మీరు అట్లా డబ్బులు వేస్తూ ఉంటే ఏమవుతుందంటే, అరే నాకు ఇన్నిసార్లు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే నా జేబులో డబ్బులన్నీ వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి మీలో ఆ రియలైజేషన్ కూడా వస్తుంది. అరే ఈ మాత్రం కంట్రోల్లో ఉండలేనా అని మిమ్మల్ని మీరు తిట్టుకోవడం కూడా ఉంటుంది. సో అట్లా మీకు సెల్ఫ్ రియలైజ్ వస్తుంది. ఆ డబ్బాలో వేసాక అవన్నీ ఏదన్నా ఎవరికన్నా దానానికి ఉపయోగించండి, ఏదైనా మంచి కార్యానికి ఉపయోగించండి. అంతేకాని మళ్ళీ దాన్నే తీసుకుని మళ్ళీ నేను తింటాను అనకండి. సో అట్లా మీకుగా మీరు ఫైన్ వేసుకోవడం లేదా అవార్డు, ఏదన్నా ఒక చిన్న రివార్డ్ లాగా చేసుకోవడం, పార్టీ చేసుకోవడం, అట్లా ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి. ఇది కూడా మిమ్మల్ని చక్కగా ఆ దుర్గుణాల నుంచి బయటపడేటట్టు చేస్తుంది. ఇంతే కాకుండా ఇంకా కొంతమందికి క్రానిక్ బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి. ఎప్పటి నుంచో వస్తుంది, నేను పుట్టినప్పటి నుంచి నాకు ఈ క్వాలిటీ ఉంది అంటారు. అలాంటి వాటిని అంత త్వరగా వదలగొట్టడం చాలా కష్టం. సో కాబట్టి మీరేం చేస్తారంటే మెడిటేషన్ కానివ్వండి, యోగా కానివ్వండి, ఇది చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మీరు మెడిటేషన్, యోగాలోకి వెళ్తారో ఆటోమేటిక్గా మీ మైండ్ కూడా చక్కగా స్లోగా ట్యూన్ అయిపోయి ఈ ప్రాబ్లమ్స్ నుంచి, ఈ బ్యాడ్ క్వాలిటీస్, ఈ దుర్గుణాల నుంచి బయటపడతారు. ఇది నమ్మండి. ఇంకొకటి, తప్పులు చాలామంది చేస్తూ ఉంటారు. నేను చేశాను, మీరు చేశారు, తప్పు చేయని మనిషి అంటూ ఉండడు. తప్పు చేయడం పెద్ద తప్పు కాదు, కానీ ఈ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో తెలవడం చాలా ఇంపార్టెంట్. తప్పు చేసినప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తారు, లేదా అబద్ధం చెప్తారు. ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో అబద్ధం, ఇట్లా అబద్ధాలు గుట్టలుగా పేరుకుపోతూ ఉంటాయి. అప్పుడు మనిషి మెల్లగా క్రిమినల్ అయిపోతాడు. అబద్ధాల మీద అబద్ధాలు, దొంగతనం మీద దొంగతనం చేసి అతను క్రిమినల్గా మారి ఇంకా పోలీసులు పట్టుకొని తీసుకుపోయి జైల్లో పెట్టే ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు తప్పు చేశాను అని ఒప్పుకొని ఇక చెయ్యబోను అని ప్రామిస్ మీతో మీరు చేసుకోండి, అవతల వాళ్ళకు కూడా చేయండి. అలా ఎప్పుడైతే మీరు అనుకుంటారో మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, తప్పు ఒప్పుకోవడం కూడా చాలా పెద్ద విషయము. గొప్పవాళ్ళే ఒప్పుకుంటారు వాళ్ళ తప్పుల్ని. కాబట్టి తప్పును ఒప్పుకొని ట్రై చేయండి, దాన్ని పెంచుకుంటూ వెళ్ళకండి, ప్రశాంతంగా ఉండండి. చిన్న జీవితంలో ఏం టెన్షన్లు వద్దు మనకి. మెల్లమెల్లగా మనము ఇట్లా మోల్డ్ చేసుకుంటే కనుక మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. సో టాక్ నచ్చింది అనుకుంటాను. ముందుగా మీలో ఉన్న రావణుని గుర్తించి రాసుకొని ఒక్కటొక్కటి బయట తీసి పడేయండి, ఇంతే. సో హ్యాపీ దుర్గాష్టమి అండ్ విజయదశమి టు ఎవ్రీవన్. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మీరందరూ ఇంకా చాలా విజయాలు ఇలా పొందుతూ చాలా సంతోషంగా, ఎప్పుడూ ఆనందంగా మీ ఫ్యామిలీతోటి ఆరోగ్యంగా చక్కగా ఉండాలని ఆశిస్తున్నాను. సో టేక్ కేర్ ఎవ్రీవన్. గుడ్ లక్.